ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపించుతున్న కొలది మన జీవితంలో ఉండవలసిన విషయాలు ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని క్రమంగా మనం చదువుతూ ఉండాలి. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. అర్థమైంది కదూ? మనం ఆహారం ఎట్లాగైతే 3 పూట్ల మనం తీసుకుంటూ ఉన్నామో, ఆకలి వేసినప్పుడల్లా కూడా ఏదో ఒకటి మనం తినడమో త్రాగడమో చేస్తున్న ప్రకారంగా అంతకంటే ఎక్కువగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఎందుకనంటే ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనల్ని స్వస్థపరుస్తున్నటువంటిది. మన బాధలలో ఆ వాక్యమే మనల్ని ఆదరించగలిగినటువంటిది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో మనం ఉండగలుగుతూ ఉంటామో, ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని మనం చదివి నెమరు వేసుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటామో, అప్పుడు ఆ వాక్యమే ఆ ప్రభుని రాకడ జరిగినప్పుడు మనం ఎత్తబడి గుంపులో ఉండినట్లుగా, కొనిపోబడేటువంటి ఒక శక్తిని కలుగుండున్నట్లుగా, నిత్య జీవానికి వారసులం అయ్యేటువంటి రీతిగా ఆ వాక్యమే మనకు సహాయము చేస్తూ ఉన్నది. ఈలోగా హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ అంటున్నటువంటి ఒక మాటలు ఏమంటూ ఉన్నారంటే, ఆ ప్రభుని రాకడ దినము సమీపించుట మీరు చూచుచున్న కొలది, అనగా ఆయన రాకడ సమీపిస్తున్నట్లుగా మనకు పరిస్థితులు, వాతావరణం, దేశంలో ఉన్న పరిస్థితులు, మిగతా ఇతరత్ర అన్నీ ఏది కనబడుతున్నా సరే, నా మట్టుకు నాకైతే నేను చూస్తున్న ప్రతి విషయంలో నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఆయన రాకడ దినము సమీపించేసింది, దగ్గరైపోయింది. సో అందుకు హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే, ఆయన రాకడ దినము సమీపించుట మీరు చూచుచున్న కొలది కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మీరు మానక, మరి ఎక్కువగా సమాజముగా కూడుకుంటూ ప్రేమ చూపుటకును సత్కార్యములు చూపుటకును ఒకరినొకరు పురికొల్పవలనని, అది ఆయన కోరుతున్నటువంటి మాట. అక్కడ అన్న మాట ఏముందండి? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. అసలు వాట్ ఈస్ ది సమాజంగా కూడుట? ముందు దాని దగ్గరికి వెళ్దాం. నేను కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, ఈ ఒక్క వ్యక్తిగా దేవుడు చేసిన మానవుని విషయంలో దేవుని యొక్క పద్ధతికి ఎదురుగా ఉన్నప్పుడు వారి మధ్యలోనికి రావడానికి అయినటువంటి ఒక దేవుని యొక్క సంకల్పమును బట్టి దేవుడు ఏం చేశాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని చెప్పి నరునిలో నుండి ఒక ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేసి ఆమెను అతని యొద్దకు తీసుకొని వచ్చెను. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, గాడ్ ఈజ్ నెంబర్ 1. అరే, ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు, మంచి మంచి బిషప్పులు లాంటి వాళ్ళు సైతం అండి, మంచి ఆత్మాభిషేకం అగ్నిభిషేకం కలిగినటువంటి ప్రసంగికులు సైతం అండి, దేవుడు 3వ వ్యక్తిగా మీ జీవితంలో ఉండాలి అని పెళ్లి టైంలో ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అరే, అమాత్రం అవగాహన లేదా? గాడ్ ఈజ్ నెంబర్ 1 అండ్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఈజ్ నెంబర్ 2. 2వ వాడిగా మానవుని చేశాడు. 3వ వాడు సైతానుగాడు, వీళ్ళ మధ్యలోకి వచ్చినటువంటి వాడు. 3వ అధ్యాయంలో వచ్చినటువంటి ఒక 3వ వాడు సాతానుడు. కానీ వీళ్ళు అంటున్నటువంటి మాట్లాడే దేవుడు 3వ వ్యక్తిగా, మీ ఇద్దరి మధ్యలో 3వ వ్యక్తిగా దేవుడు. నో 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 నో, దేవుడే నెంబర్ 1. ఆది అందు దేవుడు నెంబర్ 1 ఆయనే. సో ఆ దేవుడు మానవుల మధ్యలో నివసించటము కొరకు మానవుణ్ణి ఒక్కడుగా ఉన్నవాడిని వీళ్ళని ఇద్దరునిగా చేసి వీళ్ళిద్దరి మధ్యలోనికి నెంబర్ 1గా ఆ దేవుడు వచ్చి ఉన్నారు. దట్ ఈజ్ చర్చ్. అదే సంఘం అంటేను, అదే సమాజం అంటేను. దేవునిని మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క సన్నిధిని మనం తెలుసుకొని మనం ప్రవర్తించడం, నడవటం, అది. సో ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ద చర్చ్ ఇస్ దేర్. ఆదిమ కాలంలో ఆదాము అవ్వల మధ్యలో సంఘం. సరే, ఆ తర్వాత దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు, ఇశ్రాయేలీలుగా వారిని పెట్టి ఉన్నాడు, చేసి ఉన్నాడు. వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళాక కొన్ని లక్షల మందిగా వాళ్ళు తయారై ఉన్నారు. ఐగుప్తు దాసత్వం, బానిసత్వంలోంచి వారిని విడుదల కలిగించిన తర్వాత వాళ్ళు ఆ సీనాయి అరణ్యంలోనికి వచ్చినప్పుడు దేవుడు నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఏమని మోషే ద్వారా సెలవిస్తున్నాడనంటే, నేను వారిలో నివసించున్నట్లు లేక వారి మధ్య నేను నివసించున్నట్లుగా వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను.
దాన్ని ఏమన్నారంటే ప్రత్యక్ష గుడారము అని అంటారు. ప్రత్యక్ష గుడారము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో సంచరించిన 40 సంవత్సరాలు మొట్టమొదట వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే దేవుని సన్నిధి అనబడినటువంటి ఒక ప్రత్యక్ష గుడారాన్ని వేసి అక్కడ మందసాన్ని పెట్టి ఆ దేవుని యొక్క మహిమ మేఘం అక్కడికి రావడానికి పెట్టి ఆ తర్వాత దేవుడు చెప్పాడు, మీరు ఉత్తరాన పలానా వాళ్ళు, దక్షిణాన పలానా వాళ్ళు, తూర్పున పలానా వాళ్ళు, పడమట పలానా గోత్రాల వాళ్ళు, మీరు టెంట్లు వేసుకోండి అని అంటే ముందు ఈ టెంట్ వేసాక ఈ టెంట్ అనే ప్రత్యక్ష గుడారాన్ని వేసిన తర్వాత అనగా దేవునికి మొట్టమొదటి స్థానము కల్పించిన తర్వాత అప్పుడు వారు ఉండడానికైనటువంటి ఇటుకొని పెట్టారు. పైనుండి ఏరియల్ వ్యూ చూస్తే నేను ఏమంటానంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్. సిలువ అందులో కనబడుతున్నటువంటిది. మీరు సంఖ్యాకాండంలో కనుక మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఉత్తరం వైపు నుండినటువంటిది తక్కువ జనసంఖ్య, అక్కడ ఉన్నటువంటి గోత్రాలకి వాళ్ళకున్న సంఖ్య. కిందకి దిగువలో ఉండినటువంటిది ఎక్కువ మంది ఉండినటువంటి వారి యొక్క సంఖ్య. మళ్ళీ ఇటు ఉన్నటువంటి వాళ్ళు కూడా సమానంగా కొన్ని 50,000కు ఎంతమందికి ఉండినటువంటి ఆ యొక్క సంఖ్య. సో అది ఓవరాల్గా నేను చూస్తే సిలువ అంటే అప్పటి నుండి కూడా యేసు సిలువ ద్వారా ఏర్పడినటువంటి ఒక సంఘము అనేటువంటిది అరణ్యములో దేవుడు చూస్తూ వచ్చినాడు వారి మధ్యలో నివసించడానికి. అది దేవుని యొక్క ఉద్దేశం అండి. అందుకనే ప్రభువారు కూడా ఏమనంటూ ఉన్నారు, ఎక్కడ 2 లేక 3 నా నామములో కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను, నేను నివాసం ఉంటున్నాను అని కదా మన ప్రభువు చెప్పినటువంటి ఒక మాట. సో అప్పటి రోజుల్లో ప్రత్యక్ష గుడారం ఉండింది. ఆ తర్వాత సొలొమోను రాజు గారు కట్టించినటువంటి ఒక దేవాలయం ఉండి ఉన్నది. ఆ తర్వాత అది కూడా మళ్ళీ క్రీస్తు శకం 70లో చెదిరిపోయింది కనుక ఇప్పుడు క్రీస్తు శకం 70 నుండి దేవుడు ఏం చేశాడంటే యేసు క్రీస్తు రక్తము వలన కడగబడినటువంటి వారిని ప్రతి ఇంటిలో ముందు భర్త భార్య, ఒకవేళ పిల్లలు 2 3 లేకపోతే ఎంతమందో, సో వీళ్ళని ఒక సంఘముగా చెప్పి దేవుడైన యెహోవా లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి మధ్యలో ఉండి అది సంఘముగా కూడుకున్నటువంటిది. నేను చిన్నప్పుడు మేము గమనించినప్పుడు అండి కుటుంబ ప్రార్థన అనేటువంటిది చాలా అద్భుతంగా ఉండేదండి. ప్రతి ఇంటిలో ప్రార్థన పాటలు వినబడుతుండేవి. సాయంకాలం అయితే చాలు, ఈ సాయం కాలమున అని మంచి పాట పాడుకుంటూ అద్భుతమైనటువంటి ఒక ప్రార్థన, కుటుంబ ప్రార్థన సహవాసం ఇది ఉంటూ ఉండింది. ఇప్పుడు టీవీలు వస్తున్నాయండి మనకి, అందులో వచ్చేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి. అందులో కెక్కెక్కెక్కెక్కెక్కెక్ అని నవ్వుతూ ఉంటాయి. ఏంటో మరి నాకు అర్థం కాదు. అలాగే అవి ఎక్కడ వచ్చిన మ్యూజిక్ ఎలా వస్తుందో మొత్తానికి అర్థం కాదు. అవి వినబడుతూ ఉన్నాయి అక్కడి నుంచి. నేను ఈ మధ్య గమనించినప్పుడు అండి ఇంట్లో భర్త ఒక ఫోన్ పెట్టుకొని ఆయన చూస్తూ ఉంటాడు, భార్య ఇంకొక ఫోన్ పట్టుకొని ఆవిడ చూస్తూ ఉంటుంది. ఈలోగా పిల్లలైనటువంటి వాళ్ళు ఇంకొక ఫోన్ పట్టుకొని వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇంకో పిల్లడు. చివరికి ఇంట్లో పని చేసే పనులు కూడా పని ఆపేసి ఇలా ఫోన్లో పెట్టుకొని సొంత కిక్కెక్కెక్కెక్కెక్ అని నవ్వుతూ ఉన్నటువంటి విషయాలు. వేర్ ఈజ్ ద ఫెలోషిప్, వేర్ ఈజ్ ద చర్చ్? సంఘం అనే సహవాసం సమాజముగా కూడుకున్నటువంటిది ఏది? అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నటువంటి ఒక మాట ఏంటంటే నేనంటాను కొందరు ఏంటంటే బాబా అనేక మంది మానేశారండి. ఈ రోజుల్లో కుటుంబ ప్రార్థన లేదు, ఈ రోజుల్లో దేవుని యొక్క మందిరానికి వెళ్ళటము లేదు. ఆదివారం నాడు వచ్చిందంటే అబ్బా ఈ ఒక్కరోజే మాకు సెలవు కదండి బాబు, బట్టలన్నీ ఉతుక్కోవాలి, ఇంకా అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి. ఆ రోజునే మేము చుట్టాలు వస్తున్నారు, లేకపోతే మా స్నేహితులు వస్తున్నారు, వాళ్ళకి భోజనం ఉండాలి, వీళ్ళకి భోజనం, బిజీ. అందుకని ఈరోజు మేము గుడికి రావట్లేదండి, మానేస్తున్నారు. చాలా విచారం స్నేహితులరా. ఈరోజు నేను సూటిగా నా బాధతో నేను చెప్తున్నాను, నా ఆవేదనతో నేను చెప్తున్నటువంటి ఒక మాటలు. డోంట్ నెగ్లెక్ట్ ద చర్చ్, గోయింగ్ టు ద చర్చ్. దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం మానవద్దు. దేవుడు ఆ యొక్క మందిరాన్ని నీ కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆదాము అవ్వలుగా ఇద్దరిని చేసింది ఎందుకనంటే నీ మధ్యలోనికి ఆయన నెంబర్ 1గా ఉండడానికి. ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నది ఎందుకు అనంటే ఆయన మొట్టమొదట స్థానం అక్కడ పెట్టుకొని ఆయన చుట్టూరు మీరందరూ కూడా ఉండాలి, దగ్గరగా మీరందరూ ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్ష గుడారాన్ని పెట్టి ఉన్నారు. యెరూషలేములో అక్కడ దేవాలయాన్ని కట్టింది ఎందుకు అనంటే మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఆయన మందిరంలోనికి పరిగెత్తుకొని రావడానికి, ఆయనను ఆశ్రయించడానికి అనేటువంటి రీతిగా ఆయన అక్కడ మీ మధ్యలో ఉన్నారని నిరూపించడానికి అంత పెద్ద దేవాలయాన్ని దేవుడు యెరూషలేములో ఇశ్రాయేలీయులకు ఇచ్చి ఉన్నారు. దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం నలగొట్టబడుట ద్వారా, సిలువలో అది నలగొట్టబడటం వలన, ఆయన రక్తమంతా మన కొరకు కార్చుట వలన, యేసు దేహం అనే ఆ దేవాలయం, యేసు శరీరం అనేటువంటి ఒక సంఘం
ఈనాడు ప్రపంచం అంతట్లో కూడా సార్వత్రికమైనటువంటి ఒక సంఘముగా ఉండడానికి యేసుక్రీస్తు వారి ద్వారా మనకి సంఘాన్ని ఇచ్చినారు. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ప్రతి ఇల్లు ఒక సంఘమే, ప్రతి ఇంటిలో ఒక సంఘమే, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సంఘమే. ఒకవేళ ఎవరూ లేకుండా భర్త భార్య వీళ్ళిద్దరే ఉంటే కూడా వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఉండి ఉన్నారు. ఒకవేళ ఏదన్నా పరిస్థితిని బట్టి భార్య లేక చనిపోయో లేకపోతే వేరే దేశాల్లో ఉండో, భర్త లేక చనిపోవటం వలనో వేరొక దేశాల్లో ఉండటం వలనో మీరు ఒకవేళ ఒంటరిగా ఉన్నా, ఈరోజు నేను చెప్తున్నా, విత్ గాడ్ యు ఆర్ ద మెజారిటీ. ఆ దేవుడు నీతో ఉండి ఉన్నాడు, నిన్ను విడవలేదు, నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు, నీ దగ్గర ఉండి ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనకి పెట్టబడినటువంటి ఒక పేరు ఏమిటంటే ఇమ్మానుయేలు, అనగా మనతో ఉండినటువంటి ఒక దేవుడు. ప్రత్యక్ష గుడారం అప్పుడు మేఘం వచ్చినప్పుడే వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని వేసుకున్నారు. ఆ మేఘం మళ్ళీ పైకి వెళ్ళిపోయినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని చుట్టేసుకొని మళ్ళీ దాన్ని తీసుకొని మోసుకొని వెళ్ళిపోతూ వచ్చినారు. యెరూషలేములో దేవాలయం కట్టుకున్నప్పుడు వ్యాపారం అనేటువంటిది అక్కడ దేవాలయంలోనికి వచ్చేసింది కనుక అక్కడ దేవాలయంలో శుద్ధి అనేటువంటిది కానీ ఆ భక్తి పారవశ్యము కానీ ఇవి లేకుండా ఏదో నామకార్థ ట్రెడిషనల్గా మాత్రమే అక్కడికి వెళుతున్నాము వస్తున్నాము అనేటువంటిదిగా వెళ్ళటం రావటం అనేటువంటి జరుగుతూ వచ్చినటువంటిది యెరూషలేంలో. అందుకని అది కూడా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అది కూడా మొత్తం రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడినటువంటిది. ఇప్పుడు యేసు క్రీస్తునందు దేవుడు నన్ను ఒక దేవాలయంగా, మిమ్మల్ని ఒక దేవాలయంగా, మీ కుటుంబాన్ని ఒక దేవాలయంగా, నా కుటుంబాన్ని ఒక దేవాలయంగా, కొన్ని కుటుంబాలు కలిసి మనం వచ్చిన ఒక దేవాలయంగా. అఫ్కోర్స్ ఈ రోజుల్లో మన ట్రెండ్ ఎట్లా ఉందంటేనండి, మంచి ఎయిర్ కండిషన్డ్ చర్చ్ అయితే అబ్బో భలే వెళ్తారండి అక్కడికి ఏం గాను కదా. ఏసీ చర్చ్ అండి మా చర్చి ఎంత గొప్పలు చెప్పుకుంటారో ఏం గాను కదా. అలాగే ఒకవేళ పెద్ద చర్చ్ అయ్యండి, కొన్ని వేల మంది పట్టే చర్చ్ అయ్యి ఉంటే కనుక అబ్బో మా చర్చి ఇన్ని వేల మంది ప్రజలు కూర్చోగలిగినటువంటి చర్చ్ అండి. దాని యొక్క డెకరేషన్ అండి, స్టేజ్ డెకరేషన్కి లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఫ్లవర్ డెకరేషన్కి లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఉంటే ప్రభు వచ్చినట్టు అక్కడికి? ఐ డోంట్ థింక్ సో. నేను చెప్తున్నాను వినండి, నీ ఫ్లవర్స్ వలన, నీ స్టేజ్ డెకరేషన్ వలన, జిగేలు అనిపించే ఆ స్టేజ్ డెకరేషన్ వలన అక్కడ ప్రభు ఉంటారంటే నేను అంత ధైర్యంగా చెప్పలేను ఉన్నారని. కానీ నా ప్రభు ఈవెన్ తాటి ఆకుల పాకలో కూడా ఉండగలరండి. ఆయన పుట్టినప్పుడు ఆయన బెత్లెహేంలో పశువుల పాకలో, పశువుల సాలలో, పశువుల తొట్టిలో ఆయన పరుండి ఉన్నారండి బాబాయ్ గాను. ఈరోజు ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్, ఎయిర్ కండిషన్డ్ బిల్డింగ్, సొఫిస్టికేటెడ్ బిల్డింగ్ విత్ సో మచ్ మనీ దట్ యూ హ్యావ్ స్పెండ్, ఇట్ డజంట్ మ్యాటర్ అండి. అది కాదు కావాల్సింది, అక్కడ నీవు ఉన్నావు అంతే. నీ దగ్గరికి వచ్చాడు దేవుడు, నీ దగ్గర ఉన్నాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్నే ఒక దేవాలయంగా పెట్టుకొని నీ హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. అదే కదా అంటారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఏమన్నారు, మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇది ప్రభు అడుగుతున్న మాట స్నేహితులరా. ఈ దేహం దేవుని యొక్క ఆలయముగా, ఈ దేహములో నా దేవుడు ఇందులో ఉండి ఉన్నారు. ఆయన ఉండడానికి ఈ లోపల నేను పరిశుద్ధతను కలిగి ఉండాలి. కుళ్ళు కుశుద్ధం పెట్టుకుంటే అందులో ఉంటారని నేను అనుకోను. ఎయిర్ కండిషన్ పెట్టి స్ప్రేలు కొట్టేసి కుళ్ళు ఎంత ఉన్నా కానీ, కంపు ఎంత ఉన్నా కానీ స్ప్రేలు తెక్కొట్టేసామనుకోండి, నిజానికి ఆ కంపు ఈ ఇంపు ఈ రెండు కలిసి వేరొక రకమైనటువంటి రీతిగా కనబడుతూ ఉంటుంది అక్కడ. అది కాదు నేను చెప్తున్నటువంటిది. నా దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీలో నేను నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నా, నీతో నేను ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నా. నీవు కూడా నాతో ఉండడానికి ఇష్టపడతావా? నా దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? నాతో సహవాసం చేయడానికి? అందుకు దేవుడు అంటాడు, నేను వారి మధ్యలో నివసించినట్లుగా వారు నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని చేయాలి. నేను వారి మధ్యలో ఉండినట్లుగా వారు నా కొరకు ఒక దేవాలయాన్ని, అది ఒకవేళ రేకులతో కూడిన షెడ్ అయి ఉన్నా, లేక తాటి ఆకుల పాక అయి ఉన్నా. ఒకప్పుడు కొంతమంది చెప్తుండ్రయ్యా, ఒకప్పుడు మేము గడ్డితో మేము దేవాలయాన్ని వేసుకొని ఉన్నాం. చిన్న పాక, కోళ్ల ఫారంలాగా అన్నట్టుగా ఒక చిన్న పాక మేము వేసుకున్నటువంటిది. నిజానికి అంటాను, అలాంటి చోట ఉన్న దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత మామూలుది కాదండి బాబాయ్ గాను. సొఫిస్టికేటెడ్గా తయారు చేసుకున్నటువంటి బిల్డింగ్స్లో ఉన్నటువంటి ప్రసన్నత కంటే మనం అలా చిన్న పాకలో ఉన్నప్పుడు నా ప్రసన్నత అద్భుతమైనటువంటిదండి. కానీ ఈ రోజుల్లో మంచి మ్యూజిక్ ఉండాలి, బ్యాంగ్ 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 అనేటువంటి ఒక మ్యూజిక్లు ఉండాలి. ఎప్పుడైతే అలాంటి మ్యూజిక్, ఈ మధ్య నేను కూడా విన్న విషయం ఏంటంటే, ఇలాంటి పెద్ద పెద్ద డీజే మ్యూజికల్ బాక్సులు పెట్టుకోనంట, అది విన్నందు చేత యవనస్తులు అది వింటూ డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయి చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చేసి. ఎందుకంటే ఆడు గుండె అంత బలంగా ఉండినటువంటిది కాదు కనుక. ఏమంటే ఈ కాదండి కావాల్సింది, నువ్వెంత మ్యూజిక్ పెట్టావు, ఎంత నువ్వు ఆరాధన అని చెప్పేసి అని చక్కని డెకరేషన్ చేసుకొని
వేరొక రకంగా. ఒక్కొక్కసారి నాకు అది కూడా బాధ అనిపిస్తుంటుంది. సిటీస్లో నేను గమనించేటప్పుడు అండి, మంచి ఆరాధన కింద ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య అంటారు. వాళ్ళు జుట్టు ఏమో పెద్ద జుట్లు వేసుకుంటారు, వాళ్ళు వేసుకునే పచ్చబొట్లు వేసుకుంటారు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు సరిగా ఉండవు. ఆడపిల్లలైనటువంటి వారు కూడా సరైనటువంటి రీతిగా కప్పుకున్నటువంటి వారు కాకుండా విప్పుకున్న రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టే. హౌ కెన్ వీ రియల్లీ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ సచ్ ఎ ప్లేస్ అండి? నాకు అర్థం కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రిపేర్ దట్ ప్లేస్. నీ హృదయం అనే స్థలాన్ని సిద్ధం చేసి ఉంచుదాం. మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిద్దాం. ఆ దేవుని యొక్క మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికైనటువంటి రీతిగా మనం వెళుతూ ఉందాం. కీర్తనకారుడు అనగా దావీదు భక్తుడు కూడా మాట్లాడుతూ 122వ కీర్తన 1వ వచనంలో ఆయన ఏమన్నట్టు ఉన్నాడంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను మిక్కిలి సంతోషించి తిని. ఎంత చక్కని మాట అండి. 84వ కీర్తన కూడా చదవండి. నా దేవుని మందిరములో నేను నివాసముండుట, ఇది నేను కోరుకుంటూ ఉన్నాను. భక్తిహీనుల గుడారంలో నివాసం ఉన్న దానికంటే, ఎయిర్ కండిషన్డ్ ప్యాలెస్లో నేను నివాసం ఉండిన దానికంటే, లేదా ఏదో బాగా సొఫిస్టికేటెడ్ బిల్డింగ్గా కట్టుకున్నటువంటి ఒక చర్చ్ అని పిలువబడుతున్న ఆ బిల్డింగ్లో నేను హాయిగా సుఖంగా అక్కడికి వెళ్ళి నిద్రపోవడానికి అయినటువంటి చల్లదనాన్ని అనుభవించేదానికంటే, ఈ మామూలుగా ఉండినటువంటి ఒక చోటుకి వెళ్ళి, 2-3 ఉన్న చోటుకి వెళ్ళి, మన ఇంట్లోనే ఒక్కొక్కసారి మనం వెళుతున్న చిన్న మందిరంలో, మనం వెళుతున్న ఏ విధమైనటువంటి సుఖము సౌఖ్యము లేనటువంటి ఒక స్థలంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క మందిరం అని మనం భావించగలిగితే అదండి బాబు అద్భుతమైనటువంటి ఒక విషయం. ఈరోజుని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా, నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ గోయింగ్ టు ద చర్చ్. దేవుని మందిరానికి వెళ్ళటం నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని మందిరానికి వెళ్ళుట మానవద్దు. సాకులు చెప్పి, కారణాలు చెప్పి, దేవుని యొక్క మందిరం మనకు వారంలో ఒక్కరోజు అండి, మహా అయితే మనకు ఆదివారం నాడు వెళ్తున్నాం. అది కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్క చర్చ్ 1 గంటే సేవ చేస్తూ ఉంటారు అక్కడ. ఒక్కొక్క చర్చిలో 2 గంటలే ఉంటూ ఉంటుంది, ఒక్కొక్క చర్చిలో 3 గంటలు. అప్పటికే కొంతమంది అక్కడి నుంచి 3 గంటలు అయిపోయింది, టైం చూసి టైం అని ఇలా చూపిస్తూ ఉంటారు. ఇలా అక్కడి నుంచి నడిపిపోయి పోద్ది అక్కడి నుంచి ఆ దైవజనుడు అయినటువంటి వానికి. ఈరోజు ఏంటంటే, డోంట్ ఫీల్ లైక్ దాట్. గడియారాన్ని చూడొద్దు. అడిగెళ్తే నేనంటే సెల్ ఫోన్ ఆపేయండి. అడిగెళ్తే నేనంటే గడియారాలు అసలు చూడొద్దు ఏమాత్రం కూడా. అడిగెళ్తే మీ యొక్క విషయాలు ఏది మీ మనసులోనికి రాకూడదు. ఆ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నటువంటి ఒక ఆనందం అదండి బాబు మనకు ఉండాలి. ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవించే అందుకనే పాటలు, ఎన్నో పాటలు ఉన్నటువంటి ఒక మాటలు ఏంటంటే, రాజా నీ భవనంలో, రాజా నీ సన్నిధిలో నేను ఉన్నప్పుడు నా చింతలన్నీ నేను మర్చిపోతూ ఉన్నాను, నా సమస్యలన్నీ నేను మర్చిపోతూ ఉంటాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఆతురపడి ట్యాక్సీలు రప్పించుకొని 108లు పిలిపించుకొని మనం ఆసుపత్రులకు వెళ్తూ ఉంటామే. ఏదైనా బాగోకపోతే నేనంటాను, నీకు ఏదైనా బాగోలేదని అనిపించుకున్నప్పుడు, బిఫోర్ గోయింగ్ టు ద హాస్పిటల్ వై డోంట్ యూ గో టు ద చర్చ్? గుడికి ఎందుకు వెళ్ళకూడదు? ఆసుపత్రికి వెళ్ళేదానికి ముందు ఒకసారి ఆ మందిరంలోనికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభా ఎదురు నాకు నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాయన, హాస్పిటల్కి వెళ్తున్నాను, కానీ దానికంటే ముందు పరమవైద్యుడుగా ఉన్న మీ సన్నిధిలోనికి నేను ఇక్కడ మీరున్నారు కనుక మీరు నన్ను స్వస్థపరిచారని విశ్వసిస్తున్నాను, మీరు నన్ను బాగు చేశారని నేను నమ్ముతున్నాను, నీ మందిరంలోనికి వచ్చి వెళ్తున్నాను నేను అలా చెప్పుకొని మీరు చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళండి. నేనంటాను, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసరికి మీకు ఏ జ్వరం ఉండదు. అక్కడ మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసరికి మీ గుండె చక్కగా నార్మల్గా ఉంటుంది, ఈసీజీ నార్మల్గా వస్తుంది, మీ యొక్క ప్రతి విధమైనటువంటి ఒక టెస్టులన్నీ నార్మల్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం మానొద్దు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం నిర్లక్ష్యం చేయవద్దు స్నేహితులారా. ఈరోజు నేను అంటున్న మాటలు ఏంటంటే, వెన్ వీ గో టు ద చర్చ్ ఏం జరుగుద్ది? మొదటిగా నేను అంటాను, మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన మన కన్నీటిని తుడిచి ఉన్నారు. హన్నా, సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా అనేటువంటి ఆమె కన్నీటితో ఉండినటువంటిది, దుఃఖము వేదన బహు దుఃఖక్రాంతురాలుగా ఉండినటువంటిది. కానీ దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ఆమె దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసుకున్నటువంటి ఆమె నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఇది బైబిల్ చెప్తున్నమాట. ఐ టెల్ యూ, మరే ఎలాంటి కన్నీరున్నా, ఎలాంటి సమస్యలు నీకు ఎదురవుతూ ఉన్నా, ఎలాంటి కుటుంబ పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నా, ఏ విషయాలు ఒకవేళ నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పటికైనా సరే, ఈరోజు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, ప్రతి నిత్యము దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి. నేను కాయుచున్న సంఘంలో నేనేమంటానంటే, అక్కడ ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి. వీ డోంట్ లాక్ చెయ్యం. ఇంతకు మునుపు నేను ఉన్నప్పుడు అలానే ఇప్పుడు ఉన్నటువంటి సంఘంలో కూడా మేము లాక్ చేయం. నేను ఎంకరేజ్ చేస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మధ్యరాత్రి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా, మీ మధ్యలో ఏదైనా గొడవ వచ్చిందా, భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వచ్చిందా, బయటికి ఎక్కడికో ఎవరింటికో వెళ్ళేదానికంటే, రైలు బండి పట్టాలకి ఎందుకో ఎక్కడికో వెళ్ళేదానికంటే, నేనంటే కమ్మమ్మ
ఆ మందిరంలోనికి వచ్చి అక్కడ మందిరంలో ఉండిపోమ్మా తెల్లారేదాకాను. తెల్లవారినప్పుడు నేను కూడా ప్రార్థనలోకి వస్తాను, అనేక మంది బిడ్డలు ప్రార్థనలోకి వస్తారు. అప్పుడు తెల్లవారుజామున స్తుతి యాగము చెల్లించుకొని మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళు, ఏ గొడవ ఉండదు, గొడవ అంతా మర్చిపోతారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడాను. సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి. జరిగిన ఎన్నో అద్భుతాలు నేను చెప్పగలను, నాకు అనుభవ సాక్ష్యంలోంచి నేను చెప్పగలను. ఎంతోమంది బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఒకవేళ అదే కనుక ఇంకొకరు ఎవరింటికైనా వెళ్ళుంటే వాడికి నీకు సంబంధం ఏంటనే గొడవలు అయిపోయి ఆ ఇల్లు తొనకలు అయిపోయి ఉండేదేమో. ఒకవేళ అదే కాసేపు ఆ ఎమోషన్స్కి లోనైనటువంటి వాళ్ళే ఆ రైలు పట్టాల దగ్గరికి వెళ్ళుంటే కనుక ఆ సైతాన్ని కూడా వాళ్ళని ప్రేరేపించి రైలు కింద పడిపోతే జీవితమే నాశనం అయిపోయి ఉండేదేమో. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చారు, వాళ్ళ జీవితం కట్టబడింది. ఈనాటి కూడా వాళ్ళ ఒక కుటుంబంగా చక్కగా వాళ్ళు ఉంటున్నారు. కారణం వాళ్ళు మందిరానికి వచ్చారు. వాళ్ళ కన్నీరు దేవుడు తుడిచినాడు, వారికి స్వస్థత దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ మందిరంలోనికి వచ్చి వెళ్ళినటువంటి ఆమె గర్భము స్వస్థపరచబడి ఉన్నది. మూసివేయబడినటువంటి ఒక గర్భం, చాలా కాలం బిడ్డలు లేకుండా ఉండినటువంటి హన్న యొక్క జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేసినాడు. ఆమె ఒక కుమారుని కనింది. ఆమె మాట ఇచ్చిన ప్రకారంగా, ప్రార్థించిన ప్రకారంగా ఆ కుమారుని తీసుకొచ్చి దేవుని యొక్క మందిరంలో విడిచిపెట్టింది. ఆ తర్వాత ఇంకా కుమార్తెలను దేవుడు ఆమెకిచ్చి దేవుడు ఆమెను ఆశీర్వదించినాడు. దేవుని యొక్క మందిరానికి రండి. ఆయన యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి ఒక కార్యాలని మన కొరకు ఆయన చేస్తూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలోనే మాట్లాడుతూ అంటారు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం నడవలసినటువంటి ఒక మార్గమును మనకు తెలియజేయను. మేబీ యూ డో నాట్ హ్యావ్ ఏ డెస్టినీ, ఎటు వెళ్ళాలి, ఏమి నిర్ణయం తీసుకోవాలి తోచట్లేదు. పెళ్లి సంబంధం ఏ సంబంధాన్ని కుదుర్చుకోవాలి తోచట్లేదు మీకు. ఉద్యోగాలు 2 ఉద్యోగాలు వచ్చినాయి, ఏ ఉద్యోగం తీసుకోవాలి తోచట్లేదు మీకు. 2 అవకాశాలు వచ్చినాయి, ఏ ఊరు ఎక్కడికి వెళ్ళాలి తోచట్లేదు మీకు. నేనంటాను దేవుని యొక్క మందిరంలోనికి రండి, జస్ట్ ప్రార్థన చేసుకోండి. కోర్స్ నా దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన ఆడిబుల్ వాయిస్తో కూడా మనతో మాట్లాడగలరు, లేదా బైబిల్ గ్రంథంలో నుంచి ఆయన మనతో మాట్లాడగలరు, లేదా అక్కడున్న దైవజనుడి ద్వారా ఏదో ఒక మాట పలికింపజేసి ఆయన మనతో మాట్లాడగలరు. నీ యొక్క జీవితం ఎటు వెళ్ళాలో నడిపించడానికి అయినటువంటి ఒక దేవాతి దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నా మందిరంలోనికి రండి, నేను దిశానిర్దేశాన్ని నేను చేస్తాను. నువ్వు ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ బిజినెస్ నువ్వు చేయాలి, లేక ఏ ఉద్యోగంలో నువ్వు వెళ్ళాలి, ఈ విషయాలు అన్నింటి కూడా మనకు తెలియచెప్పడానికి అయినటువంటి రీతిగా ఆ దేవాతి దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆయన మందిరానికి మనం వచ్చినప్పుడు ఆయన మనకు కావలసిన గమ్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువే మనకు దేవాలయంగా ఉండి ఉన్నారు కనుక ఇలా చివరికి ఒక మాట అంటూ ఉన్నాను. మనం ఎప్పుడైతే యేసు దగ్గరికి మనం వస్తామో, ఆ ప్రభువు దగ్గర మనం ఉంటామో, అది ఎక్కడైనా సరే కానివ్వండి. నేను బయటకు వెళ్తూ ఉన్నప్పుడు, ఎక్కడైనా నేను ఉంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి రోడ్డు మీదనే ప్రజలు గుర్తించి ప్రార్థన చేయమని కోరుతారు. ట్రైన్లో ప్రజలు గుర్తించి ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. బస్సులో ప్రార్థన చేయమని అంటూ ఉంటారు. బస్ స్టాండ్లో ప్రార్థన చేయమని అంటూ ఉంటారు. సో ఇలాగున ఐ డోంట్ కేర్, వాళ్ళు ప్రార్థన చేయమని కోరారు. వాళ్ళకి బిడియం లేనప్పుడు నేను బిడియపడవలసినటువంటి పని ఏమిటి? నేను అప్పుడు వారి కొరకు ధైర్యంగా నేను అక్కడ నిలబడి నేను ప్రార్థన చేసి వారిని దీవిస్తూ ఉంటాను. నేను అంటాను, ఎక్కడ 2 ఉన్నారో వారి మధ్యలో యేసు ఉండి ఉన్నారు. ఆ యేసయ్య దగ్గరికి రమ్మని పిలుస్తున్నారు. ఆయన అంటూ ఉన్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్తమైన వారలారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు శాంతి సమాధానాన్ని ఇస్తాను. ఎంత అద్భుతమైన ఆహ్వానం అండి బాబాయ్ గారు. హూ కెన్ రియల్లీ గివ్ సచ్ ఏ బోల్డ్ స్టేట్మెంట్? అంత చక్కని మాట ఎవరండి పలకగలిగింది? ఎవరంటాను, ఏ విధమైనటువంటి అధికారి కానివ్వండి, డబ్బున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏ ప్రభుత్వాలు కానివ్వండి, ఏ వ్యక్తి కానివ్వండి, నేను అంటాను అంత ధైర్యంగా మాట్లాడగలిగిన వాళ్ళు లేరు. ఒకవేళ మాట ఇచ్చినా మడిమి తప్పుకునేటువంటి వాళ్ళు అంతే తప్ప వాళ్ళు ఏమాత్రం కూడా మాట నెరవేర్చుకునేటువంటి వాళ్ళు కారు. కానీ నేనంట నా యేసయ్య మాట మీద నిలబడినటువంటి ఆయన మాట ఇస్తే మాట తప్పనటువంటి వాడు నా యేసయ్య, రా అని పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు యేసు దగ్గరికి మందిరానికి వచ్చినట్టుగా ఆ మందిరంలో ఉన్న యేసు దగ్గరికి మనుషులను చూసి రావద్దు, మమ్మల్ని చూసి రావద్దు, పాస్టర్ గారిని చూసి రావద్దు, మేము వేసుకున్న సూట్లు, టైలు, కట్టుకున్న షర్ట్లు, కలర్లు ఇవి చూసి రావద్దు. నేనేమంటానంటే వీరిలో యేసును చూచి రండి, యేసు దగ్గరికి అన్నట్టుగా రండి. మేము పలానా పాదిరి గారు గుడికి వెళ్తున్నామండి, మేము పలానా సేవకుని గుడికి వెళ్తున్నామండి. సేవకుని యొక్క గుడి కాదు అది, యేసుబాబు గుడి అది. మేము ప్రాణం పెట్టలే, మేము రక్తం గార్చలే, మేము కేవలం అక్కడ యేసుబాబు కొరకు పరిచయం చేసే పరిచారకులమే తప్ప అంతకుమించి మేము కాదు. సో అక్కడికి వచ్చినప్పుడు ఆ పరిచారకునిలో యేసును చూడాలి, ఆ మందిరములో యేసును చూడాలి. అక్కడున్న ఎయిర్ కండిషన్ కాదు, అక్కడున్న మ్యూజిక్ కాదు, అక్కడున్న డెకరేషన్ కాదు, అక్కడున్న వేరొకటి ఏమీ కాదు, అక్కడ యేసు మనకు కనబడాలి. ఎప్పుడైతే యేసు దగ్గరికి వస్తామో ఆయన మనలను తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన సంసిద్ధంగా ఉండినాడు. లెట్స్ గో టు ద చర్చ్. ఈరోజు కూడా నేను చెప్తున్నాను,
మనం బైబిల్ చదవాలి, అలాగనే మన దేవుని యొక్క మందిరానికి మనం వెళుతూ ఉండాలి. పరమ తండ్రి, మీరు ఆకడతి సమీపించిన కడవరి క్షణాల్లో మేము ఉండి ఉన్నాం. నేను ఈ రోజుల్లో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా నాయన, ఉద్యోగస్తులు వారు ఉద్యోగాలు బట్టి నాయన ఒక్కొక్కసారి వారు ఎంతో బద్దకించేసినటువంటి వారు అబ్బా సెలవు రోజున కూడా ఖాళీ ఉండని కూడా మీటింగులు పెట్టేస్తున్నారు. ఇగో గడిచిన దినాలు ఆగస్టు 15వ తారీఖున కూడా కొంతమంది దగ్గర మాటలు నేను విన్నాను. ఆగస్టు 15వ తారీఖు 16వ తారీఖు మాకు ఏదో సెలవు దినాలు వచ్చినాయంటే ఆ రోజుల్లో కూడా మీటింగులు పెట్టేసి మమ్మల్ని ఓదరగొట్టేస్తుంటే ఇంకా మేము ఏం చేయాలన్నట్టుగా ఇలా మాట్లాడుతూ వచ్చినారు. నో నన్ను నీ దగ్గరికి రావటం వలన మీరు మా కన్నీరు తుడిచారు నాయన. మీ దగ్గరికి రావటం వలన మీరు మా కొరకు అద్భుతాలు చేసి ఉన్నారు నాయన. అసాధ్యమైనవి మీరు మా కొరకు సాధ్యపరిచి ఉన్నారు నాయన. మీ వద్దకు వచ్చటం వలన మమ్మల్ని మీ రాజ్యానికి తీసుకొని వెళ్తున్నారు నాయన. కనుక మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం నాయన. మీరు అక్కడ జరిగినప్పుడు మీరు సిద్ధపరిచిన రాజ్యంలోనికి మేము రావాలి అని అంటే నాయన నీ మందిరానికి రావటం మేము అలవాటు చేసుకోవాలి నాయన. ఎట్టి పరిస్థితులలో ప్రతి ఆదివారం నీ సన్నిధికి వెళ్ళటం మానకూడదు నాయన. ఈరోజు నేను మాట్లాడిన నీ మాటను తీసుకుని అయినా ఈ నా మాటలు వింటున్నటువంటి వీళ్ళు ఒక తీర్మానం చేసుకోవాలి. ఎస్, యేసయ్య రాకడ సమీపించింది కనుక నేను మానను, సమాజంగా కూడుట నేను మానను, మరి ఎక్కువగా కూడుకుంటానని చెప్పేసి వారమంతా నీ మందిరానికి వచ్చేటువంటి రీతిగా అట్టి ధన్యత ఈ బిడ్డలకు మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. తత్ఫలితం వీరికే మేలు, వీరికే కన్నీరు తొడబడింది, వీరికే స్వస్థత కలిగింది, వీరికే నిత్య జీవం అనేటువంటిది మీరు ఇచ్చి ఉన్నారు. వాటితో పాటుగా నీ రాజ్యానికి వారసులనుగా వీరిని మీరు చేసి ఉన్నారు అని విశ్వసిస్తూ వీరిని దీవిస్తూ స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెనలు, ఆశీర్వాదములు ఆయన మందిరానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకున్న మీరు మాత్రమే కాకుండా కుటుంబ సమేతముగా మీరు ఆ మందిరానికి వెళ్ళుట వలన ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండునట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మీరు ఒక్కరే వెళ్ళొద్దు, ఇంటిల్లి పాది వెళ్ళండి. భర్త ముందు, పురుషుడు మీరు బయలుదేరాలి. ఆ తర్వాత మీ భార్య మీ వెనకాల రావాలి. ఆ తర్వాత మీ పిల్లలు మీ వెనకాల వాళ్ళు కూడా రావాలి. ఒక్కొక్కసారి మన పిల్లల్ని వెళ్ళండి అంటాం, మనం ఇంటికాడ ఉండిపోతాం. మనం వెళ్తాము, పిల్లల్ని ఉండండి ఇంటికాడ టీవీ పెట్టుకొని చూస్తా కూర్చోండి అని వాళ్ళు వదిలేసి మనం గుడికి వెళ్తుంటాం. నో, ప్రభుని రాకడ సమీపించిన ఈ కడవరి దినాల్లో ఇంటిల్లి పాది చివరికి నేను అంటాను, మీ ఇంట్లో పనిచేసే సర్వెంట్ను కూడా తీసుకెళ్ళండి. మీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళని కూడా, ఒకవేళ ఆ రోజున ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వస్తే నేను అంటాను ఆ చుట్టాలను కూడా తీసుకొని, ఆ బంధువులు తీసుకొని గుడికి వెళ్ళటం అనేటువంటిది మానొద్దు. ఎందుకంటే యేసు త్వరగా వచ్చేస్తున్నారు. మీరు అలా వెళ్ళటం వలన, మీ వాళ్ళని తీసుకొని వెళ్ళటం వలన మీరు రాకళ్ళ ఎత్తబడ్డమే కాకుండా మీతో పాటు మీరు తీసుకుని వెళ్ళినటువంటి మీ కుటుంబీకులు, మీ బంధువులు, మీ పని వాళ్ళందరూ కూడా ప్రభుని రాకళ్ళ ఎత్తబడే అవకాశం ఉంటూ ఉన్నది. వెళ్తారు కదూ, ఈ విషయాన్ని నాతో చెప్తారు కదూ. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాతో మీరు ఫోన్ లేదని మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8143221122, 8885527662 మరియు 837444437. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు, ఇది మొదలుకొని ప్రభుని రాకడ వరకు దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి మీరు తీర్మానం చేసుకున్న ప్రకారంగా మిమ్మల్ని తన యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి రానయ్యున్న ఆ యేసుక్రీస్తు ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.